అందరికీ నమస్తే అండి. కాస్త రాజకీయంగా వారసత్వం ఉంటే ఒక పెద్ద నాయకుడు కూతురో కొడుకో అయిపోతే, కాస్త మాట్లాడడం బాగా వస్తే, 4 డబ్బులు ఖర్చు పెట్టగలిగితే ప్రతి ఒక్కరూ నాయకులే. సరే, నాయకులుగా వాళ్ళ రాష్ట్రాన్నో ఆ నియోజకవర్గాన్నో దేన్నో ఉద్ధరిస్తారో అనుకుందాం. ఆ పార్టీలో ఏదైనా పదవులు ఇస్తే తీసుకున్నారు, పార్టీని ఉద్ధరిస్తారో అనుకుందాం. అది ఆ పార్టీ వరకు పరిమితం అవ్వాలి, లేదా ఆ నియోజకవర్గం వరకు పరిమితం అవ్వాలి. లేదు మేము కమ్యూనిటీకి నాయకులు అంటారా, ఆ కమ్యూనిటీకి చెందిన వాళ్ళే ఉండాలి కదా. ఇది బేసిక్ కామన్ సెన్స్తో ఆలోచించాల్సిన విషయం. అసలు కవితకి ఏం సంబంధం అని బీసీ ఉద్యమం పట్టుకోవడానికి? అక్కడ జనానికి బుర్రలేదా, లేదా అక్కడ నాయకులకు బుర్రలేదా, లేదా కవిత గారికి బుర్రలేదా, నాకు అర్థం కావట్లేదు. ఈవెన్ నాకైతే తెలంగాణ పాలిటిక్స్ పెద్ద సంబంధం లేదు. కాకపోతే జర్నలిస్ట్ అనేవాడు ఎక్కడో, ఇప్పుడు బీబీసీ వాళ్ళు ఉన్నారు, ప్రపంచంలో ఏదైనా చెప్తారు, సిఎన్ఎన్ ఉన్నారు, ప్రపంచంలో ఏం జరిగినా చెప్తారు కదా. అట్లా తెలంగాణలో ఈ ఉద్యమం, ఈ బీసీ ఉద్యమం వెనక కవిత గారు ఇదంతా చేస్తుంటే అక్కడ జరుగుతున్న గొడవ చూస్తుంటే నాకు మతిపోతుంది అనమాట. ఏంటి అక్కడ ఎవరికి బుర్రలేదు, లేదా ఈ చెప్తున్నందుకు మనకు లేదా అనిపిస్తుంది. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు ఇస్తామన్నారు 42%. అది ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. కాంగ్రెస్ పార్టీ దాన్ని ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. సో ఆ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకి వెళ్లకుండా ఉండాలి అంటే అది మా వల్లనే వచ్చింది అని ఎవరో ఒకరు నెత్తిన వేసుకోవాలి. అలా నెత్తిన వేసుకునే హక్కు, అర్హత కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని 9.5 సంవత్సరాలు పరిపాలించారే కానీ వాళ్ళు బీసీ రిజర్వేషన్లు అనేవి చేయలేదు, ఈ డిక్లరేషన్ తీసుకురాలేదు, బీసీలకు పెద్దగా పొడిసిందంటూ ఏమీ లేదు. పైగా దళితులకు సీఎం చేస్తామని చెప్పిన ఆ దొరగారే, ఆ కేసీఆర్ గారే 9.5 సంవత్సరాల పాటు సీఎంగా వెలగబెట్టారు. ఏ నినాదాలతో, ఏ సెంటిమెంట్తో, ఏ ఎమోషన్స్తో, ఏ కారణాలతో తెలంగాణ కావాలని దశాబ్దాల తరబడి ఉద్యమం చేశారో వాళ్ళు ఎవరికి న్యాయం జరగలేదు, ఆ డిమాండ్లు ఏవి సాధించుకోలేదు. సరే, అది పక్కన పెట్టేద్దాం. పార్టీ ఓడిపోయింది, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది, ప్రతిపక్షానికి పరిమితమైంది, ఎమ్మెల్యేలు పార్టీలో స్థిరంగా ఉండట్లేదు, నాయకత్వం మీద నమ్మకం లేదు, కేసీఆర్ గారు ఫామ్ హౌస్ వదిలేసి బయటకు రావట్లేదు, కేటీఆర్ గారు రకరకాల కేసుల్లో చిక్కుకుంటున్నారు. ఆ తర్వాత ఒక 6 నెలల్లోనే వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో పార్టీ 0, ఖాతా తెరవలేదు. దీంతో పార్టీ ఉనికి ప్రశ్నార్థకమైంది. ఈ టైంలో బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ బీఆర్ఎస్ పార్టీ తరపునే వాయిస్ వినిపిస్తే ఒకవైపు బీసీల నెంబరు, మరోవైపు పార్టీ నీరుగారుతుంది. కాబట్టి కవిత గారు ఒక మంచి ప్లాన్ వేసినట్టున్నారు. బయటకు వచ్చేసి, అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి తెగదెంపులు కాకుండా కాస్త బయటకు వచ్చి ఇటువంటిది ఏమైనా చేస్తే వర్కౌట్ అవుద్దామని ఆలోచించి తెలంగాణ, తనకు ఆల్రెడీ తెలంగాణ జాగృతి ఎప్పటి నుంచో ఉంది కదా, ఆ జాగృతి పేరు మీద మళ్ళీ రాజకీయాలు మొదలుపెట్టారు. తెలంగాణ జాగృతి ఎన్నాళ్ళు లేనిది ఇప్పుడు రకరకాల వర్గాలు, రకరకాల విభాగాలు ప్రకటించేస్తున్నారు. సరే, అదంతా కూడా ఆమె ఇష్టం. ఆమె తెలంగాణ జాగృతి ఆమెది కాబట్టి ఆమె ఇష్టం. అసలు బీసీ ఉద్యమం చేయడానికి ఆమె ఎవరు? ఆమె బీసీనా? అది అక్కడ మనం అడగాల్సిన క్వశ్చన్. బీసీలు ఫస్ట్ ఆలోచించాల్సింది ఆమె. అసలు కవిత బీసీ కాదు కదా, ఆమె బీసీ ఉద్యమం చేయడం ఏంటి? నిజంగా బీసీ ఉద్యమం చేయడానికి వేరే బీసీలు లేరా? బీఆర్ఎస్ పార్టీలో బీసీలు లేరా? బీజేపీలో లేరా? కాంగ్రెస్లో లేరా? వేరే పార్టీల్లో లేరా? ఉన్నారు కదా. ఎవరు లేకుండా నీవు ఎందుకు చేస్తున్నారు? మిగిలిన వాళ్ళు కూడా చేస్తున్నారు, కానీ ఈమె ఎక్కువ చేస్తున్నారు, అయితే చేస్తున్నారు. రైలు రోకో అంటారు, అది అంటారు, ఇది అంటారు. పైగా ఈమె బీసీ ఉద్యమం చేస్తాను అంటే, రైలు రోకో చేస్తాను అంటే కేంద్ర మంత్రి రామ్దాస్ అథ్వాలా ఆయన వచ్చి మద్దతు పలుకుతాడు. బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆర్ కృష్ణ వెళ్ళి మద్దతు పలుకుతాడు. సో ఇంకా దేశంలోనూ రాష్ట్రంలోనూ బీసీ ఉద్యమం చేయడానికి ఇంకెవ్వరూ లేనట్టు ఆమె పిలుపునివ్వడం, వీళ్ళందరూ వెళ్ళి మద్దతు పలకడం అంటే ప్యూర్లీ ఇక్కడ బీజేపీ వల్ల ఆమెకు సపోర్ట్ చేస్తానని అర్థమైపోతుంది. బహుశా ఇది తెలంగాణలో ఉన్న ప్రజలు, సాధారణ ప్రజలు, అక్కడ నాయకులు, అక్కడ పార్టీలు ఆడుతున్న గేమ్ అర్థం చేసుకోవాలన్నమాట. మేబీ అక్కడ డెడికేషన్ అనేది ఎవరికీ లేదండి. పూర్తిగా ఇక్కడ ఎవరికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీఎంగా రేవంత్ రెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సీఎంగా ఆయన కేసీఆర్ గారు. ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం కుర్చీ ఎవరికి ఇస్తారు? బీసీలకు ఇస్తాము, పలానా వ్యక్తికి ఇస్తామని బీజేపీ ఏమైనా చెప్పిందా? చెప్పలా. ఒకవేళ చెప్పినా చేస్తారని నమ్మకం లేదు. సో తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు కావాలన్నా ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణలో బీసీ కమ్యూనిటీ కాస్త ఎక్కువ, ప్లస్ అక్కడ కొంచెం బలంగా ఉంటారు. మన ఆంధ్రప్రదేశ్లో ఈ యాదవ్ అండ్ గౌడ్ కమ్యూనిటీ కావచ్చు, ఇక్కడ బలంగానే ఉన్నప్పటికీ, ఎక్కువ ఉన్నప్పటికీ అంత యాక్టివ్గా ఉండరు, ఫైనాన్షియల్గా కొంచెం తక్కువ ఉంటారు. కానీ తెలంగాణ వచ్చేసరికి యాదవ్ అనేది చాలా బలంగా చెప్పుకుంటారు, గర్వంగా చెప్పుకుంటారు. అలాగే గౌడ్ అని చాలా గర్వంగా చెప్పుకుంటారు. అలాగే మున్నూరు కాపులు కావచ్చు, ముదిరాజులు కావచ్చు, ఇలా చాలా కమ్యూనిటీస్, బీసీ కమ్యూనిటీస్ తెలంగాణ పాలిటిక్స్లో కూడా యాక్టివ్గా కీ రోల్ ప్లే చేశారు. ఇప్పుడు నిజంగా తెలంగాణలో బీసీ సెంటిమెంట్ రగిలిస్తే ఆ కమ్యూనిటీల నుంచి ఎవరైనా వెళ్ళి రగల్చాలి తప్ప
మేమందరం బీసీలు మాకు పార్టీలకు సంబంధం లేదని రావాలి తప్ప, మేము పరిపాలించుకుంటాం మా రాష్ట్రం అని రావాలి తప్ప, ఎవరో ఒకరు వస్తే వాళ్ళకి తోక వెనక నిలబడ్డారు అంటే మళ్ళీ అన్యాయం జరుగుద్ది, మళ్ళీ వెనుపోట్లకు గురవుతారు. అక్కడ ఉన్న బీసీ నాయకులు ఆలోచించాల్సింది అది. తీన్మార్మలను కావచ్చు, ధర్మపుర అరవింద్ కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు, ఇంకా ఎవరైనా సరే ఏ పార్టీలో ఉన్న బీసీ నాయకులైనా సరే ఆలోచించాల్సింది అదే. సో ఎవరు కూడా చేసేది ఏమీ ఉండదు. అంతిమంగా రేపు పొద్దున్న పవర్ వచ్చాక ఎవరు సీఎం అవుతారు వాళ్ళే అవుతారు. సో ఇక్కడ రిజర్వేషన్లు ఇస్తున్నామనో, సంక్షేమ పథకాలు ఇస్తున్నామనో, డిక్లరేషన్లు ఇస్తున్నామనో కాకుండా పూర్తి స్థాయిలో న్యాయం చేసే వాళ్ళని చూడాలి. సో కవిత లాంటి వాళ్ళని అస్సలు దగ్గరికి రానివ్వకూడదు. ఖచ్చితంగా ఆమె ఉనికి కోసం మాత్రమే, రెండు పార్టీలు ఆడుతున్న గేమ్లో భాగమే ఆమె. జస్ట్ ఆమె ఉనికి ఆమె కాపాడుకుంటున్నారు. అండ్ బీజేపీ సపోర్ట్తో, బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్తో ఆమె తెర ముందుకు వచ్చారు. బీజేపీ వాళ్ళు బీసీ ఉద్యమం అంటే నమ్మరు, ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా, మరి మీరు రిజర్వేషన్లు ఇవ్వచ్చు కదా అంటారు. బీఆర్ఎస్ వాళ్ళు బీసీ ఉద్యమం అంటే నమ్మరు, 10 ఏళ్ళు పరిపాలించారు కదా మీరేం చేశారు అని. సో ఈ రెండు పార్టీలు చేస్తే నమ్మరు కాబట్టి వాళ్ళిద్దరి తరపున కవితను రంగంలోకి దించారు. కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ డిక్లరేషన్లు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకు వ్యతిరేకంగా లేదు వాళ్ళకు ఓట్ బ్యాంక్ వెళ్లకుండా ఉండాలంటే ఎవరో ఒకరు గొడవ చేయాలి కాబట్టి కవితను రంగంలోకి దించారు. కాబట్టి జనం అక్కడ చాలా అలర్ట్గా ఉండండి. చాలా వర్స్ట్ పాలిటిక్స్ జరుగుతున్నాయి అక్కడ కమ్యూనిటీ పేరుతో. కాబట్టి అక్కడ బీసీలు సోదరులందరూ కొంచెం యాక్టివ్గా కాస్త అలర్ట్గా ఉంటే బెటర్ అన్నమాట. థ్యాంక్ యూ.